ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి జకర్యాతో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నీ దోషములను పరిహరించి, నీ దోషాలను, ఇశ్రాయేలు యొక్క ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి, దోషములను బట్టి, కీడును బట్టి వాటన్నిటినీ పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములు అనగా పాపమనే మురికి బట్టలు ధరించుకొని ఉంటున్నారు ఇశ్రాయేలు యొక్క ప్రజలు. వారి జీవితాలు మురుకు కలిగి ఉంటున్నాయి. ఎందుకనగా దేవుణ్ణి విసర్జించి దేవునికి వ్యతిరేకంగా పాపాల్లో బ్రతుకుతూ పాపాల్లో జీవిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు కరుణించేటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు. పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలను క్షమిస్తూ ఉంటున్నాడు. బబులోను చెరలో నుండి బయటికి రప్పించాడు. అనేక శ్రమల్లో వారిని విడుదలను దయచేశాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారి జీవితాలు పాపమయమై ఉంటున్నాయి. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అనగా ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు దేవునికి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటున్నాయి. ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఎవరు ధరిస్తారు అని అంటే, పాత నిబంధన కాలంలో యాజకత్వం చేసేటువంటి అహరోను వంశస్థులు ఈ యొక్క వస్త్రాలను ధరించాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుణ్ణి విసర్జించినప్పటికీ, దేవునిపైన తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వారి పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు, ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు, ఆయన దయామయుడుగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నీ దోషములను, నీ పాపములను క్షమించి నీ యొక్క మురికి బట్టలను తీసేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ధరింపజేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించేదానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఆయన ధరింపజేస్తాడు దేవుడు మనకి. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపములను క్షమించమని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుడు మన పాపములను క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకునేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. మనం ఒప్పుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో కప్పుకునేటువంటి వారిగా ఉండకూడదు. మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని దేవుని యొక్క వాగ్దానాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మకమైనటువంటి సజీవమైనటువంటివి ఇశ్రాయేలు ప్రజల పట్ల మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించేటువంటి దేవుడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలను కరుణించేటువంటి దేవుడు నిన్ను నన్ను కరుణిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.